ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా అయ్యా నువ్వు ఖర్చు బట్టి మీకు వందనములయ్యా. ఇదిగో ప్రభువా, ఈరోజంతా తండ్రి మేము చేసిన పనిపాట్లో తోడుగా ఉన్న విజయాన్ని ఇచ్చావయ్యా. ఒకవేళ తెలిసి తెలియక మేము ఏదైనా తప్పిదం చేస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మరలా ఇంకా ఆ తప్పుని చేయకుండా పరిశుద్ధాత్మ దేవ నీవే మా లోనికి వచ్చి ఉచ్చరిగ్గా సఖ్యము కానీ మూర్ఖంతో కూడిన ప్రార్థన మాకు నేర్పించి ప్రభువా దేవ మా పాపములు మేము ఒప్పుకునేలా సహాయం చేయండి, మా తప్పిదములు మేము ఒప్పుకునేలా సహాయం చేయండి అయ్యా. విచక్షణ జ్ఞానాన్ని కలుగజేయండి అయ్యా. ఏ సమయంలో ఏది డెసిషన్ తీసుకోవాలో, ఏది సరో ఏది సరైనది కాదో తెలిసేలా కృప దయచేయండి అయ్యా. తండ్రి, ఈ లోకం ఎంతగానో చెడిపోయిందయ్యా, ఎంతగానో చెడిపోయిందయ్యా. కరప్షన్ అయిపోయిందయ్యా. కంప్లీట్లీ ఇట్స్ కరప్టెడ్ వరల్డ్ లార్డ్. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ లోకం అంతా శపించబడింది, ఈ లోకాన్ని మీద పాపము పొంచి ఉంది అన్న రీతిగా ప్రభువా ఆ పాపంలోకి మేము వెళ్ళకుండా సహాయం చేయ్యా. మాకు కంచె వేయి కాపాడమని అడుగుతున్నానయ్యా. తండ్రి, అందరినీ ఈజీగా నమ్మేసి అందరినీ నమ్ముతూ వారు చెప్పిన ప్రతిదీ చేస్తూ అయ్యా పాపంలోకి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నువ్వు తిరిగి మరలా బిడ్డను వెనక్కి కట్టమని అడుగుతున్నాం రాజా. ఎంతమంది అయితే తప్పిపోయినారో ప్రతి ఒక్క తప్పిపోయిన గొర్రె పిల్ల కొరకు నువ్వు వేచి ఉన్న రీతిగా ప్రభువా వారందరినీ తట్టు తిరిగే సహాయం దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రభువా, ఈ బైబిల్ అంతట్లో ఎవరెవరైతే ప్రభు వారి తప్పును తెలుసుకొని నీ తట్టు తిరిగిన ఎడల వారి మీద నువ్వు జాలి చూపించావు కదా, అటు రీతిగా ప్రభు ఈ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డ ఎవరైనా కావచ్చు, తప్పిపోయారేమో, లేకపోతే నాకు దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నారేమో, లేకపోతే నీకు దగ్గరగా జీవించాలనుకుంటున్నారు కానీ పాపం వల్ల మునిగి తేలుతున్నారేమో, కానీ ప్రభు నీవే సహాయాన్ని దయచేయండి అయ్యా. వారిని ఒక్కసారి సీమోను పేతురుని పట్టుకొని లాగినట్టు వారిని లాగమని అడుగుతున్నాం దేవా. ఇదిగో ప్రభు, ఈరోజంతా నీవు కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. రేపు పొద్దున్న మేము సన్నిధికి వెళ్ళి తండ్రి నేను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నేను ఆరాధించే కృపను దయచేయండి అయ్యా. చర్చెస్లో చేసే ప్రతి మీడియా టీమ్స్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి శ్రద్ధ కలిగి వారి పని చేసే కృపను వారికి దయచేయండి అయ్యా. ఇంకా ఎవరెవరైతే ప్రభు వారి ప్రార్థన అవసరతలు కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నిమిత్తమై ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే తండ్రి ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ టెస్టిమనీలాగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.